ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా బఠానీ కర్రీ. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కచ్చాపచ్చగా దంచి తీసుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలని అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బఠానీ కర్రీలోకి కొంచెం టమాటా ముక్కల్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు మెత్తపడిన తర్వాత, నూనె పైకి తేలిన తర్వాత ఉడికించి తీసుకున్న పచ్చి బఠానీని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అడుగు వరకు మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బఠానీ కర్రీలోకి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నేను టమాటా ఉడకడానికి మాత్రమే కొన్ని వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే బఠానీ మనం ముందే ఉడికించి తీసుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం దగ్గర పడే వరకు చూసుకోవాలి. చివర్లో సన్నగా తరిగి తీసుకున్న కొత్తిమీరాకు వేసుకొని కలుపుకుంటే వేడి వేడిగా టమాటా బఠానీ కర్రీ రెడీ. ఈ కర్రీ వేడి వేడి అన్నంతో, చపాతీతో టేస్ట్ చాలా బాగుంటుంది.